జై శ్రీరామ్. మాది రాజంపేట. వీరన్న చౌదరి గారు అందరికంటే కూడా మాకు చాలా దగ్గర. ఎందుకంటానంటే మేమంతా ఒక గ్రామస్తులు, మేమిద్దరం కూడా. సార్కి చాలా మంది నాయకులు చూసాం, చాలా పార్టీల్లో నాయకులు చూసాం. కల్మషం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక వీరన్న చౌదరి గారు. ఆ నవ్వులోనే ఉంటది. మతాలకు, కులాలకు వివాదరహితుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాంట్రవర్సీ అనేది ఈయన కనపడదు ఎప్పుడు కూడా. కాంట్రవర్సీ అనేది అనేక మంది నాయకుల్లో ఉంటుంది, కానీ ఈయన అసలు కనపడదు. ఏదైనా మనసులో ఉందంటే వెంటనే చెప్పేస్తారు, అది తప్పైనా ఒప్పైనా సరే. ఇవాళ వ్యవస్థలను శాసించే శక్తి ఉందంటే అది ఒక వీరన్న చౌదరి గారికి. ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ గారికి కానీ లేనటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వీరన్న చౌదరి. కానీ బోళాశంకరుడు చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరితోటి కూడా నవ్వుతూ అభిరామంగా ఈయన ఈ సంక్రాంతికి ఈ పుట్టినరోజు, ఇలాంటి సంక్రాంతుల్లో పుట్టినరోజే వస్తుంది కనుక ఆయనకి అంటే డేట్ అదే కనుక మరి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస వాచ కర్మన ఈయనతోటే నా ప్రయాణం ఉంటుందని చెప్పేసి, అది మంచైనా చెడ్డైనా సరే. ఎందుకంటే మా గ్రామస్తులు, పార్టీ ఏదైనా కానివచ్చు, మా గ్రామస్తులు అనమాట. మరిన్ని పుట్టినరోజులు జరిపించుకోవాలని మా మనతో వాచ కర్మన కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్. జై జయ. అప్పటికప్పుడు ఏం అడుగుతా ఉండే ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. మొన్న ఏం తెలియదు, చిన్నపిల్లలు అందరూ చేసుకుంటున్నారు సార్ ఇదండి అంటే ఇంకా అనేకే. నేనేమంటానంటే సార్ అన్ని పార్టీ వాళ్ళు ఇస్కరాంపులోకి వెళ్ళిపోతున్నారు, మాకు ఏదైనా ఇప్పించండి సార్, ఆ విషయం నా దగ్గర మాట్లాడకండి అంటే బలపడితే ఏదో ఒప్పుకోమని చెప్పినవాళ్ళు కూడా, కానీ అందులో ఇరుక్కోకండి అని చెప్తాడు. అలాంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటారు, నువ్వు పని చెయ్యి నా ఓట ఎంత అని చెప్తారు. కానీ అలాంటి నాయకులు లేరు, అందుకే ఆయన బోళాశంకరుడు అనమాట.